చెప్తున్నా కదా, స్టార్టింగ్ ఫ్రమ్ సుప్రభాతం 525 ఉంది కదా, టోటల్ కోట అది. నెక్స్ట్ స్లైడ్ వెళ్ళండి. ఇది 400 800 పెట్టావు కదా, 800 2000 చెయ్యి. కోట ఈ పెంచేయన్న ముందు అవి 2000 చెయ్యి. సుప్రభాతం 2000 చెయ్యి. తోమాల సార్ ఇంగ్లీష్ తోమాల ఆల్రెడీ 2000 చేసావు, 2500 చెయ్యి. సేవలన్నీ పెంచొచ్చు సార్. పెంచేసి 300 రూపీస్ పెంచకుండా ఉంటే మేలు సార్. అదే మారుతి ప్రసాద్ 1 by 1 డిస్కస్ చేస్తున్నాం కదా, మీ సలహాలు చెప్పండి. నేను ప్రపోజ్ చేసి చెప్తున్నా, నేను ఒక్కటి చెప్తున్నా, మీరు కరెక్ట్ చేయండి అంటున్నా. ఇంగ్లీష్ ఇప్పుడు నోట్ చేసుకోండి అన్న. సుప్రభాతం ఫస్ట్ యూ ఆర్ ఇంక్రీజింగ్ ఓన్లీ డిస్క్రిషనరీ కోటా, అంటే whoever goes on recommendation they should be taxed heavily. That's no all. problem. No problem. If they have the capacity, then only they will come. Sir, that will decrease the load also, sir. So many people call all day. Announce the rates and take the approval and let him recommend, sir. సో సుప్రభాతం ఇందాక చెప్పాం కదా 2000 సుప్రభాతం. ఓకే. తోమాల 2500 లేకపోతే సార్ 45 మినిట్స్ కూర్చుంటారు 10,000 చేయొచ్చు. 45 మినిట్స్ కదా కూర్చున్నది. ఇది జస్ట్ లైక్ అభిషేకం. 5000 చేయండి తోమాల. నో 5,000 తక్కువనా? అంటే you will sit in front అదే ఒకసారి ఎందుకు? people like us. అర్చన ఆల్సో 5000. బ్రేక్ అర్చన ఆల్సో 5000. సైలెంట్ ప్లీజ్. అర్చన తోమాల సేమ్ సార్. అందుకనే అర్చన తోమాల 5000. అర్చన తోమాల కళ్యాణోత్సవం పెంచండి బాగా. కళ్యాణోత్సవం 2,000 చేద్దాం సార్. 2,000 నో ఇంకా ఎక్కువ చేయండి. 2500 3000 చేయండి. అంటే సెంటిమెంట్ గా అదొకటి మీరు 2000 చేయండి. ఎట్లా కళ్యాణోత్సవం? సెంటిమెంట్ సార్, ఇళ్లలో సెంటిమెంట్ గా చేసుకోవాల్సి నేను చెప్పేది డిస్క్రిప్షన్ కోటా మనది. కళ్యాణం 2500 చేద్దాం. సో ఎవరైనా ఒకరిద్దరు లైవ్కి వస్తే స్టార్ట్ చేద్దాం. వైఫై రావట్లేదు. ఓకే, నా వాయిస్ వినిపిస్తుందండి మీకు? సో లైవ్లో ఉన్న వాళ్ళు ఎవరైనా ఒకరిద్దరు చెబితే వాయిస్ వినిపిస్తుందా లేదా అనేది మనం కంటిన్యూ చేద్దాం. సో ఎలా ఉంది నా వాయిస్? ఓకేనా? వినిపిస్తుందా మీకు? వాయిస్ గురించి క్లారిటీ ఇవ్వండి. సో వాయిస్ ఓకే అనుకుంటే కనుక మనం కంటిన్యూ చేద్దాం. ఎవరైనా ఒకరిద్దరు లైవ్లోకి వస్తే మాట్లాడదాం మనం. ఓకే కదా? వాయిస్ ఓకే కదా నాది? సో ఇప్పుడు మనం అది టైటిల్ చూసారు కదా, టైటిల్లో ఏదైతే టాపిక్ ఉందో టాపిక్ గురించి మాట్లాడదామని వచ్చాను మీ ముందుకి. ఆల్రెడీ ఇంతకుముందు ఇప్పుడు ఏదైతే నిన్న మనం చేసిన లైవ్ ఉందో, టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి రాజీనామా చేయాలి. ఎందుకని అంటే కనుక ఇట్లా అన్యమతస్తులకి డిక్లరేషన్ అవసరం లేదు, మనసులో భక్తి ఉంటే చాలు, అది ఇది అంటే మనమే కాదు చాలా హిందూ సంస్థలు చాలా వరకు ఎదురు తిరగడంతో ఈరోజు పొద్దున్నే మళ్ళీ చిన్న సవరణతో మళ్ళీ మన ముందుకు వచ్చారనమాట. మళ్ళీ చెప్పారు ఏంటంటే కనుక అంటే మేము డిక్లరేషన్ అడగలేము, వాళ్ళు స్వచ్ఛందంగా ఇవ్వాలి అని.
అయితే ఇక్కడ సుబ్బారెడ్డి గారు నిన్నైతే మిమ్మల్ని గౌరవించలేదు, ఇవాళైతే కాస్త గౌరవిస్తున్నాను. అయితే సుబ్బారెడ్డి గారు మిమ్మల్ని అందరూ కూడా ఏమంటున్నారంటే, ఈ కొంతమంది ఏమో ప్యూర్ హిందూ అని, కొంతమంది ఏమో ప్యూర్ చెంచా అని, ఇట్లా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఎందుకంటే మీరు మాట్లాడుతున్న 2 నాలుకల ధోరణి. అయితే ఇప్పుడు మీరు పలానా వ్యక్తిని నేను పిలిచాను, మరి పిలిచిన వ్యక్తిని అలా డిక్లరేషన్ అడగడం తీసుకోవడం సరికాదు కదా అని చెప్పేసి అడుగుతున్నారు. మీరు పిలిచింది మీ ఇంటికి కాదు కదా. ఇప్పుడు పలానా ఇన్ని కోట్ల మంది హిందువులు ఉన్నారు, ఆ హిందువుల యొక్క మనోభావాలకు సంబంధించిన విషయం అది. అది కాక ఏంటంటే మళ్ళీ ఒక కలియుగ దైవం అయిన వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి పెట్టిన షరతుల కింద అవి. మరి అలా ఆ షరతులు పెట్టినప్పుడు దేనికి అంటే కనుక, ఇప్పుడు అసలు ఆంధ్రులు ఎంత బుర్ర తక్కువ ఎదవాలి అన్నది మనం తెలుసుకోవచ్చు జరిగిన 2 సంవత్సరాల్లో. ఎందుకని అంటే ఇప్పుడు మనకి ప్రతి దాంట్లో కూడా భగవద్గీత మరి చదివారో లేదు మీరు, మాకైతే తెలియదు. కానీ భగవద్గీతలో ఒకటి చెప్పబడింది, తస్మాత్ శాస్త్రం ప్రమాణం కార్య వ్యవస్థితం. మరి ఇప్పుడు ఏవి చేయాలి ఏవి చేయకూడదు అనేది మొత్తం అన్నిటికీ శాస్త్రం ప్రమాణం అయినప్పుడు, ఒక రాజు ఎలా ఉండాలి, చిన్న రోగం కానీ చిన్న రొస్టు కానీ ఒక పన్ను కూడా ఊడకూడదు, మనసు మలినంగా ఉండకూడదు, ధర్మద్రోహి అయి ఉండకూడదు. ఇట్లాంటివి ఇన్ని ఉన్నప్పుడు అలాంటి వాళ్ళు ఇప్పుడు నాస్తికులు వస్తున్నారు, ఇప్పుడు గుడిలోకి నాస్తికులు వస్తున్నారు, వాళ్ళు డిక్లరేషన్ ఇవ్వాలి. ఇప్పుడు అన్యమతస్తులు వస్తున్నారు, ఇప్పుడు నాస్తికులు వచ్చినా నష్టం లేదు. అది ఎందుకనంటే కనుక క్లారిటీ ఉంటుంది. ఏంటంటే ఇప్పుడు వాళ్ళు నమ్మకపోయినా ఏదో దర్శించుకున్నామో వెళ్ళిపోయామో అనేసి వాళ్ళ వల్ల హాని ఉండదు. కానీ అన్యమతస్తులు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు వాళ్ళ గ్రంథం ఏం చెప్తుంది? ద్వితీయోపదేశకాండం, మీరు బహుశా బైబిల్ చదివారో లేదో, ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయంలో వాళ్ళ దేవతా విగ్రహాలు కొలగొట్టండి, వాళ్ళని నాశనం చేయండి, వాళ్ళ పేనుగలు కొలగొట్టిన వాటి మీద వాళ్ళని చంపి వాటిని పడేయండి అని చెప్పేసి కాస్త స్పష్టంగా చెప్తున్నాడు వాళ్ళ దేవుడు. సో అలాంటి వాళ్ళని, అలాంటి ధర్మద్రోహుల్ని పిలిచేటప్పుడు వాళ్ళు డిక్లరేషన్ ఇవ్వాలి. మరి వద్దు మేము పిలిచాము, ఎవరు పిలవమన్నారు మిమ్మల్ని? మీ ఇంటికి కాదు కదా మీరు పిలిచింది. మీరు పిలిచింది మీ ఇంటికి అనుకోండి, అతను ఏ బట్టలు వేసుకొని వచ్చాడు, ఏ చెప్పులు వేసుకొని వచ్చాడు, ఇవన్నీ అడగకూడదు, ఓకే పర్లేదు బాగానే ఉంటుంది. మీరు పిలిచింది ఎక్కడికి? ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉండి ఎవరో ఒకరి కోసం మొత్తం రూల్స్ అనేవి మారుస్తారా మీరు? మీరైనా సరే లోపలికి వెళ్ళేటప్పుడు డిక్లరేషన్ ఇచ్చేయాలి, నాకు ఆ స్వామివారి మీద నమ్మకం ఉంది అని. అట్లా నమ్మకం లేని వాళ్ళు అన్యమతస్తులు చాలామంది పనిచేస్తున్నారు తిరుమల తిరుపతి దేవస్థానంలో. వాళ్ళ పరిస్థితి ఏంటి? ఏం చేశారు ఇంతవరకు వాళ్ళని? అంటే వాళ్ళు అక్కడ పని చేయకూడదు అని చెప్పినందుకు సిఎస్ సుబ్రహ్మణ్యం గారిని ట్రాన్స్ఫర్ చేసేసారు. అంటే ఏం చేద్దాం అనుకుంటున్నారు మొత్తం ఆంధ్ర రాష్ట్రాన్ని? ఇంకో విషయం, ఇప్పుడు ఏదైనా ఒక శుభకార్యంలో పాల్గొనేటప్పుడు హిందూ సంప్రదాయాన్ని ప్రకారం ఏ శుభకార్యం అయినా సరే భార్య ఉన్నప్పుడు భార్య సమేతంగా ఉండాలి. ఆ శుభకార్యాల్లోనే ఇది పిండం పెట్టడం ఇట్లాంటివి, ఆ శుభకార్యాల్లో మాత్రమే భార్యలు రారు పక్కన. శుభకార్యాలన్నింటిలో కూడా భార్యాభర్తలు ఇద్దరు కలిసి చేయాలి, అది హిందూ సాంప్రదాయం. లాస్ట్ టైం వచ్చినప్పుడు భార్యాభర్తలు వచ్చారా? అలాంటి వాళ్ళు మిమ్మల్ని ఎవరు పిలవమన్నారు? అవసరం ఏంటి? సో ఇప్పుడు ఇట్లా అనలేదు అట్లా అనలేదు, వాళ్ళు స్వచ్ఛందంగా ఇవ్వాలి. ఇప్పుడు ఒక దొంగోడు ఉన్నాడండి, పోలీసు వాడి దగ్గరికి వెళ్ళి డైరెక్ట్గా దొరికిపోయి నేనే దొంగతనం చేశాను, పలానా దొంగతనం చేశానని చెబుతాడా? వీళ్ళు అంతే, అన్యమతస్తులు కూడా అంతే. వాళ్ళు స్వచ్ఛందంగా డిక్లరేషన్ ఇవ్వడం ఏంటి? వాళ్ళ పేర్లు బట్టి అంటున్నారు. పేర్లు బట్టి ఎట్లా అంటే మీరు డిసైడ్ చేస్తారు? నాకు అర్థం కాదు. వాళ్ళు ఏం చదువుతున్నారు తెలుసా? పలానా మేరీ అని ఉంటుంది, నేను ఎస్సీ ఎస్టీ అంటుందా, పేర్లు ఏదైనా పెట్టుకోవచ్చు అంటుంది. పలానా సుబ్రహ్మణ్యం అని ఉంటాడు, వాడు ఏంటంటే నేను యేసుని నమ్మాను అంటాడు. పేర్లు బట్టి ఎలా డిసైడ్ చేస్తారు మీరు? రాజ్యాంగం ఏదైనా ఇచ్చింది హక్కు, ఏదైనా పెట్టుకోవచ్చు అని చెప్పి. ఇట్లాంటివి ఇచ్చినప్పుడు మీరు అసలు పేర్లను బట్టి ఎలా డిసైడ్ చేస్తారు? అసలు ఆధార్ కార్డులు తీసుకుంటున్నాం, ఆధార్ కార్డులో పేర్లు ఉంటాయి, వాళ్ళంతా వాళ్ళు డిక్లరేషన్ ఇవ్వాలి. ఎవరు వాళ్ళు డిక్లరేషన్ ఇవ్వరు. అంటే ఇప్పుడు అన్యమతస్తులు లోపలికి వచ్చి, ఇప్పుడు ఎవరైతే టీటీడీలో పనిచేస్తున్నారో అన్యమతస్తులు, వీళ్ళు కలిసి అక్కడ అన్యమత ప్రచారం చేసి టీటీడీని కూడా ఇంకొక చర్చిగా మార్చాలని ట్రై చేస్తున్నారు. అంతేనా? ఇదే కదా జరుగుతుంది. సో దాన్ని బట్టి అయినా సరే మీరు అర్థం చేసుకోండి. ఇప్పుడు ఆ పదవికి అయితే సరే మీరు పనికిరారు, మీరే డిక్లరేషన్ ఇచ్చేశారు, అది డిసైడ్ చేసేసారు కూడా. సో దాన్ని బట్టి మీరు రాజీనామా చేసేసి స్వచ్ఛందంగా తప్పుకుంటే చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. సో మీకు చేతనైతే వచ్చిన ప్రతి ఒక్కరు కూడా డిక్లరేషన్ ఇవ్వాలి. మేము పిలిచాం కాబట్టి దానికి డిక్లరేషన్ అవసరం లేదు అంటే కరెక్ట్ కాదు. అది మీరు పిలిచింది మీ ఇంటికి అనుకోండి, అవసరం లేదు. మీరు పిలిచింది దేవాలయానికి, దానికంటూ కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మనం ఏర్పరచుకున్నాం. సో వాటిని ఫాలో అవ్వాలి మీరు.
ఫాలో అవ్వలేని పక్షంలో వదిలేయండి, జాబ్ వదిలేయండి, మీ పదవి వదిలేయండి. అది చాలా బాధ్యతాయుతమైన పదవి అది. కాదు ఏ ఒక్కరి కోసమో మేము ప్రతిసారి మారుస్తాం రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అంటే కుదరదు. అర్థమైందా? అది సంగతి. సో ఇప్పుడు మీకు మీరుగా ఒప్పుకున్నారు. ఇంకో విషయం, లాస్ట్లో చివరిలో అబ్దుల్ కలాం గారి పేరు తీసుకొచ్చారు. ఆయన మహానుభావుడు. సో ఆయనే డిక్లరేషన్ మీద సంతకం పెట్టినప్పుడు మిగిలిన వాళ్ళకి నొప్పి ఏంటి? మీకేమైనా నొప్పి లేకపోతే? సో అంటే దీన్ని బట్టి మీరేంటంటే ఇక ఎవరు వచ్చినా సరే మేము దోచిపెడతాం. ఎందుకు అసలు అన్ని మతస్థులకి తిరుమల తిరుపతి దేవస్థానాల పని ఏంటి అసలు? ఎవరైతే నాస్తికులు ధర్మద్రోహులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు టీటీడీలో అడుగు పెడితే, ఏదైతే పవిత్ర స్థలాలు పవిత్ర క్షేత్రాలు ఉన్నాయో వాటిలో అడుగు పెడితే ఇట్లాంటివి జరుగుతాయి ఉత్పాతాలు. ఇది అతివృష్టి, అనావృష్టి, రోగాలు, రొస్టులు 2 సంవత్సరాల నుంచి వస్తుంది, చాలట్లేదా? ఇకనైనా సరే మేల్కోండి. సో ఇప్పుడు తీసుకున్నారు, అది కూడా పాక్షికంగా తీసుకున్నారు స్టేట్మెంట్ అనేది వెనక్కి. పాక్షికంగా కాదు, పూర్తిగా తీసుకోవాలి. లేదంటే పూర్తిగా రాజీనామా చేసి పక్క తప్పుకోండి. అది ఇంకా వేరే అయితే చెప్పడానికి ఏం లేదు. సరే, ఈరోజు మామూలుగా డైలీ ఓవర్ ఈవో టీటీడీకి సంబంధించి డైలీ ఓవర్ ఈవో దీనికి కాల్ చేయమని చెప్పేసి మనం చెప్పాను, చాలామంది చేసి ఉంటారు. సో నేను కూడా ట్రై చేశాను, నాకు అవ్వలేదు, ఫోన్ లిఫ్ట్ చేయలేదు వాళ్ళు. అంటే ఇప్పుడు టీటీడీలో ఏం ఘోరాలు జరుగుతున్నాయి ఏంటి, ఇప్పటివరకు టీటీడీలో ఉన్న స్థిరాస్తులు ఏవైతే ఉన్నాయో వాటిని, భూముల్ని వాటిని లీజుకి ఇవ్వడం, ఇలాంటివి చాలా వరకు కూడా చాలా అవకతవకలు అట్లాంటివి ఉన్నాయి. మరి ఆంధ్రులు ఎంత బుర్ర తక్కువ ఏదోలు కాకపోతే మరి కనీసం ఆర్థిక మోసగాళ్ళకి ఎలా అప్పచెప్తారు అనేది కనీసం మీరే అర్థం చేసుకోండి. అంటే తెలంగాణలో వాళ్ళు ఏమడుగుతున్నారంటే సిగ్గేసేది మనకి వింటే. తెలంగాణలో ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో దగ్గర దగ్గర 6 దేవాలయాల మీద దాడులు జరిగాయి. ఇంతవరకు దాని మీద ఒక చిన్న ఇది కూడా లేదు. కానీ తెలంగాణలో ఇప్పుడు రెండోది సిచ్యువేషన్, ఒక బడిలో సరస్వతి మాత విగ్రహాన్ని పాల్గొట్టారని చెప్పి అక్కడ చూడండి ఎట్లా ఉంటుందో. అంటే ఇక్కడ ఆంధ్రులు అంటే ప్రతి ఒక్కరింటికి గాజులు పంపిస్తే ఇక ఆంధ్రులో ఉన్న హిందువులు అందరూ కూడా మగవాళ్ళు గాజులు వేసుకు తిరిగితే హ్యాపీ. ఎందుకంటే మీరు మగవాళ్ళు కాదు కదా, అంతేనా? సో ఒక ఆంధ్రుని నేను చెప్పుకోవడానికి నాకు కూడా సిగ్గా ఉంది. తెలంగాణలో అయితే అలాంటివి ఏమి ఉండవు, వాళ్ళైతే తోలు తీసి ఆరబెట్టేస్తారు. సరే చూద్దాం ఇంకా ఎన్ని జరుగుతాయి, ఇంకా ఎన్ని జరుగుతాయి. కనీసం ఒక దీని మీద కూడా స్టేట్మెంట్ అనేది ఇవ్వాల. ఏదో ఇప్పుడు ఎవరైనా ప్రశ్నించడానికి వస్తే ప్రశ్నించడం, వాళ్ళని అరెస్టులు చేయించడం ఆల్రెడీ అయ్యాయి కదా. ఇప్పుడు ఇంకెవరైనా ప్రశ్నిస్తే వాళ్ళని ఎవరెవరో ప్రశ్నిస్తున్నారు ఏంటి తీసుకెళ్ళి ముందు అరెస్టులు చేయాలి, వాళ్ళని ఏ తప్పు కేసులో పెట్టాలి, దొంగ కేసులో పెట్టాలి. ఇది జరిగే విషయం. గత 2 సంవత్సరాల నుంచి జరుగుతుంది అదే. ఇప్పుడు మళ్ళీ ఇంకా అమాయకులో దొరుకుతారు, ఎక్కడ ఎవరో దొరుకుతారు, వాళ్ళని తీసుకెళ్ళి లోపలేస్తారు. జరిగేది అదే. కానీ ఒరిజినల్గా ఎవరైతే ఉన్నారో వాళ్ళని పట్టుకోరు. క్రైస్తవం అనేది వ్యాప్తి చెందితే ఇదే జరుగుతుంది. ఒక 5 సంవత్సరాల నుంచి మేము చెప్పుకుంటానే వస్తాం, అయినా లేకలేదు మనకి. సరే, అయితే టీటీడీ సుబ్బారెడ్డి గారు ఆయనైతే చక్కగా క్లారిటీగా చెప్పారు, మాకైతే చేత కాదని. సో మీకు చేత కాదు కాబట్టి బేషరతుగా రాజీనామాలు చేసి తప్పుకోండి. సో ఇదే మేము చెప్పాలనుకుంటుంది. ఇంకేమైనా ఉంటే కనుక నెక్స్ట్ పాయింట్ మళ్ళీ ఇంకొకసారి లైవ్లో మాట్లాడదాం. అంతవరకు సెలవు. జై శ్రీరామ్.